సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు గైస్ ఏంటంటే మన యూట్యూబ్ నుంచి గైస్ టోటల్గా 5 అప్డేట్స్ వచ్చినాయి. అండ్ 5 అప్డేట్స్ కూడా గైస్ మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ మంచి అప్డేట్స్ కూడా. అండ్ దీంట్లో మీకు లాస్ట్ 2 అప్డేట్స్ వచ్చేసి ఏంటి అంటే మన ఛానల్లో మనకు వచ్చే వ్యూస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి గైస్ 100% యూజ్ అవ్వబోతుంది. సో దయచేసి గైస్ వీడియో ఎండ్ వరకు చూడండి, ఎటువంటి ల్యాక్ లేకుండా డైరెక్ట్ గైస్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను గైస్, ఓకేనా. సో దీంట్లో గైస్ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే యూట్యూబ్ హ్యాండిల్ గైస్, ఓకేనా. సో మా ఛానల్ ఓపెన్ చేసుకున్న తర్వాత మా ఛానల్ నేమ్ కింద @, అని చెప్పేసి ఉంటుంది కదా. సో నా ఛానల్కి వచ్చేసి @ది గణేష్ టెక్ అని చెప్పేసి ఉంటుంది, ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే ఇంగ్లీష్లో ఉంది కదా. బట్ అప్డేట్లో ఏంటి అంటే దీంట్లో మనకు నచ్చిన లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. హిందీ కానీ, తెలుగు కానీ, తమిళ్ కానీ, ఇంకా డిఫరెంట్ లాంగ్వేజెస్లో మనకైతే ఈ హ్యాండిల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. దట్ డిపెండ్స్ అప్పుడు ఏంటంటే మన వ్యూవర్స్ గైస్, ఓకేనా. సో మన వ్యూవర్స్ ఎక్కువ తెలుగులో టైప్ చేసి సెర్చ్ చేస్తారు అనుకున్నప్పుడు హ్యాండిల్ని తెలుగులో పెట్టుకుంటే బెటరు. హిందీలో అనుకుంటే హిందీలో, సో లేదు అనుకుంటే ఇంగ్లీష్లో ఉంటే బెటర్ గైస్, ఓకేనా. అండ్ గైస్ సో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే QR కోడ్ గైస్, ఓకేనా. ఒకవేళ మీ ఛానల్ లింక్ ఎవరైనా అడిగినప్పుడు ఏంటంటే మీరు డైరెక్ట్ ఏం చేస్తారు, షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీరు లింక్ అనేది కాపీ చేసుకొని షేర్ చేస్తూ ఉంటారు కదా. బట్ ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఏంటి అంటే మనకు QR కోడ్ అనేది ఇవ్వబోతున్నారు. అంటే ఇప్పుడు పేటిఎం, గూగుల్ పే, ఫోన్పే విధంగా మనం స్కాన్ చేసి పేమెంట్ చేస్తామో ఎగ్జాక్ట్లీ అదే విధంగా మనకంటూ ఒక QR కోడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు, ఓకేనా. ఆ QR కోడ్ని డైరెక్ట్ స్కాన్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఏంటంటే మన యొక్క యూట్యూబ్ ఛానల్కి మనమైతే రీడైరెక్ట్ అయిపోతాం, ఓకేనా. సో అది వేరే వాళ్ళు అవ్వచ్చు, మనదైనా అవ్వచ్చు గైస్, ఓకేనా. సో ఈ అప్డేట్ అనేది ఇంకా రాలేదు, బట్ వెరీ సూన్ అనేది రాబోతుంది గైస్, ఓకేనా. సో దాన్ని మీరు మీ బైక్ కానీ లేకపోతే మీ మొబైల్లో వెనకాల కానీ స్టిక్ చేస్తున్నారు అనుకోండి, ఎవరు అడగగానే వెంటనే స్కాన్ చేసుకుంటే డైరెక్ట్గా యూట్యూబ్ ఛానల్కి రీడైరెక్ట్ అయిపోవచ్చు గైస్, ఓకేనా. అండ్ దీంట్లో గైస్ సో థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు మీరు క్రోమ్లో కనుక వైటీ స్టూడియో ఓపెన్ చేసుకొని దాంట్లో మీరు కరెన్సీ అనేది చెక్ చేసుకున్నారు అనుకోండి, డాలర్ కావచ్చు లేకపోతే మీకు నచ్చిన కరెన్సీలో సెట్ చేసుకొని చూసుకోవచ్చు, ఓకేనా. బట్ ఎప్పుడైతే వైటీ స్టూడియో యాప్లోకి వస్తే ఏంటంటే మనకి ఇప్పటి వరకు ఓన్లీ అక్కడ మీకు డాలర్ మాత్రమే కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు ఏంటంటే దాంట్లో కూడా మీకు నచ్చిన కరెన్సీ అనేది సెట్ చేసుకొని చూసుకోవచ్చు గైస్, ఓకేనా. సో దానికోసం గైస్ మీరు ఏం చేయాలంటే మన యొక్క ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత పైన మనకు మన లోగో అనిపిస్తుంది కదా. సో లోగో ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది. సెట్టింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకు అక్కడ కరెన్సీ కనిపిస్తుంది. సో USD to INR అని చెప్పేసి కరెన్సీ ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే అక్కడ మనకు నచ్చిన కరెన్సీని సెట్ చేసుకొని అక్కడ నుంచి గైస్ మనకు నచ్చిన కరెన్సీలో మన ఎర్నింగ్స్ అనేది చెక్ చేసుకోవచ్చు గైస్, ఓకేనా. అండ్ దీంట్లో గైస్ సో ఫోర్త్ అప్డేట్ వచ్చే గైస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్. దీన్ని మనం కరెక్ట్గా ఫాలో అయితే ఏంటంటే మన వీడియోస్కి వ్యూస్ అనేవి గైస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు గైస్, ఓకేనా. అప్డేట్ ఏంటి అంటే గైస్ ఇది ఎప్పుడో రావాల్సిన అప్డేట్, బట్ లేట్ అయింది, బట్ ఫైనల్గా అయితే వచ్చింది గైస్, ఓకేనా. సో అప్డేట్ ఏంటి అంటే మనకి ఇప్పుడు యూట్యూబ్లో మనం వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం కదా, దానికి టోటల్గా 1 కాదు 2 కాదు దగ్గర 3 థంబ్నెయిల్స్ని మనమైతే సెట్ చేసుకోవచ్చు గైస్, ఓకేనా. సో సెట్ చేసుకున్నప్పుడు ఏం చేస్తుంది అంటే యూట్యూబ్ వచ్చేసి ఒక థంబ్నెయిల్ని ఒక 30 మెంబర్స్కి పంపిస్తుంది, ఇంకో థంబ్నెయిల్ని ఇంకో 30 మెంబర్స్ పంపిస్తుంది, ఇంకో థంబ్నెయిల్ని ఇంకో 30 మెంబర్స్ పంపిస్తుంది గైస్, ఓకేనా. సో దీంట్లో ఏ థంబ్నెయిల్ మీద ఎవరు ఎక్కువ క్లిక్ చేసి వీడియో చూస్తున్నారు అని చెప్పేసి ఆ డాటాని యూట్యూబ్ మనకి ఇస్తుంది, ఓకేనా. ఇచ్చిన తర్వాత ఏంటి అంటే దీంట్లో ఎక్కువగా హైయెస్ట్ క్లిక్ రేట్ వచ్చిందో దాన్ని మనం పర్మనెంట్గా మన యొక్క వీడియోకి థంబ్నెయిల్గా సెట్ చేసుకోవచ్చు, ఓకేనా. సో దానివల్ల ఏంటంటే మనకు ఏ థంబ్నెయిల్ పర్ఫెక్ట్ ఉంటుంది వ్యూస్ రావడానికి అని అర్థమవుతుంది కాబట్టి దాన్ని అదే విధంగా సెట్ చేసుకుంటే అప్కమింగ్ డేస్లో ఏంటంటే ఆ వీడియోస్కి మంచి వ్యూస్ అయితే వస్తాయి గైస్, ఓకేనా. సో దీనివల్ల కూడా మీరైతే వ్యూస్ అయితే గెయిన్ చేసుకోవచ్చు గైస్, ఓకేనా. అండ్ గైస్ సో ఫైనల్గా ఫిఫ్త్ అప్డేట్ వచ్చేసి ఏంటి అంటే జంప్ అండ్ హిట్ గైస్, ఓకేనా. సో దీని గురించి క్లారిటీ చెప్తాను. ఇప్పుడు గైస్ మీరు వేరే వాళ్ళ వీడియో చూసినప్పుడు కావచ్చు లేకపోతే వేరే వాళ్ళు మన వీడియో చూసినప్పుడు ఏంటంటే నచ్చని క్లిప్ ఉన్నప్పుడు స్కిప్ చేస్తారు కదా, అంటే ఆ వీడియో పైన డబుల్ ట్యాప్ చేశారు అనుకోండి, డైరెక్ట్ ఏంటంటే 10 సెకండ్స్ అనేది స్కిప్ అయిపోతుంది, ఓకేనా. బట్ ఇప్పుడు ఆ విధంగా కాకుండా ఇప్పుడు ఎవరైనా వ్యూవర్ 20 సెకండ్ దగ్గర కానీ డబుల్ ట్యాప్ చేశారు అనుకోండి, సో డైరెక్ట్ 30 సెకండ్స్ తీసుకెళ్ళదు. ఆడేం జరుగుతుందంటే ఇప్పుడు ఆల్రెడీ మన వీడియో ఎవరికో చూసుంటారు కదా పాత వ్యూవర్స్. సో చూసినప్పుడు ఏమవుతుందంటే ఎక్కడ ఆడియన్స్ అయితే స్కిప్ చేయకుండా చూస్తున్నారో, ఎక్కడ మన వీడియోలో ఆడియన్స్ ఇంటెన్షన్ ఎక్కువ ఉందో డైరెక్ట్ అక్కడికి తీసుకెళ్తాం, ఓకేనా. ఇప్పుడు 20 సెకండ్ దగ్గర స్కిప్ చేసినప్పుడు 35 సెకండ్స్ దగ్గర ఆడియన్స్ స్కిప్ చేయకుండా చూస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏంటంటే డైరెక్ట్ 30 సెకండ్స్ కాకుండా 35 సెకండ్స్ వరకు వెళ్ళిపోతుంది. సో దానివల్ల ఏంటంటే ఆ వ్యూవర్ డైరెక్ట్ 35 సెకండ్స్ దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు తను కూడా స్కిప్ చేయకుండా అక్కడ నుంచి కంప్లీట్‌గా చూడడానికి స్కోప్ ఎక్కువుంటుంది. సో దానివల్ల మీకు వాచ్ టైమ్ ఎక్కువొస్తుంది. అండ్ అంతేకాకుండా కంప్లీట్‌గా స్కిప్ చేయకుండా చూసే అవకాశాలు కూడా ఎక్కువుంటాయి. అండ్ అంతే కూడా మన వీడియో పైన ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు గైస్, ఓకేనా. సో ఇది కూడా గైస్ మన యొక్క వ్యూస్‌ని అండ్ అంతేకాకుండా వాచ్ టైమ్‌ని కూడా ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇది ఒక కొత్త అప్డేట్ అని చెప్పాలి గైస్, ఓకేనా.
సో ఇవే గైస్ టోటల్‌గా 5 అప్డేట్స్ వచ్చేసి. సో ఈ 5 అప్డేట్స్‌లో గైస్ మీకు ఏ అప్డేట్ నచ్చిందో కింద కామెంట్ చేయండి గైస్. ఓకేనా? అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.